వెల్కమ్ టు ఇన్ఫినిటో. ఇప్పుడు మనం ఒక ఫైనాన్షియల్ మ్యాటర్కు సంబంధించింది, ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ తోటే కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఎన్ని రకాల అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉన్నాయంటే ఇప్పుడు చాలామంది చాలా న్యూస్లలో చూస్తున్నాము. ఫైనాన్షియల్గా అంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఉండి రాత్రి ఎత్తేయడము, లక్షల కోట్లలో కూడా వాళ్ళు తీసుకెళ్ళి ఇక్కడున్న కుటుంబాలను ఇబ్బంది చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరికైనా దాదాపు కరోనా తర్వాత నుండి ఫైనాన్స్ ట్రాన్సాక్షన్సే తగ్గినాయి. అయినా నేను 2 days బ్యాక్ ఒక న్యూస్లో చూశాను, ఒక వ్యాపారి ₹1 కోటి వేసుకొని రాత్రి వెళ్ళిపోయారు అని. ఆ సందర్భంగా ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది తెలియకుండానే, అంటే న్యూస్లో ఒక్కటి మనం వచ్చింది అంటే అవి 100 జరిగినట్టు మనం భావించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి న్యూస్లో రాదు. కాబట్టి ఇప్పటికైనా మనము మాయ మాటలు నమ్మి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడము, అత్యాశకు పోయి ఏదో వడ్డీ ఎక్కువ ఇస్తారనో లేకుంటే ఏదో బెనిఫిట్ ఇస్తారని వాళ్ళు ప్రలోభ పెట్టి చాలామంది వాళ్ళు రాత్రికి ఫరారైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు వ్యాపారాలు కూడా హంగు ఆర్పాట్లతోటి ఏర్పాటు చేసి 4 వీలర్స్ మెయింటైన్ చేస్తూ గోల్డ్ చైను, రింగులు అవన్నీ ఎక్స్పోజింగ్ చేస్తూ మన డబ్బులనే తీసుకొని మనకే షో చేసి మన డబ్బులే వేసుకొని పోతున్న సమాజాన్ని చూస్తున్నాము. మరి హంగులు ఆర్భాటాలు ఈ డిజిటల్ మాయా ప్రపంచంలో చూసి మనము ఎవరము కూడా తెలంగాణలోని, ఆంధ్రప్రదేశ్లోని ఏ ఒక్కరు కూడా మోసపోవద్దని, మోసం జరగకూడదని ఈ వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మోసాలు అదొక్కటి టైప్ కాదండి, చాలా రకాలుగా జరుగుతాయి. కానీ ఈ వీడియోలో ఈ మనల్ని నమ్మించి రాత్రి ఫరారైన వాళ్ళ సంఘటనలు చాలా జరుగుతున్నాయి. మరి అలాంటి వాళ్ళ గురించి తస్మాత్ జాగ్రత్త, అత్యాశకు పోకుండా ఉందామని మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మరి ఇలాంటి మంచి అప్డేట్లు, మంచి విషయాలు మనం తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ చేయండి. మరియు ఒక మెరుగైన సమాజాన్ని ఏర్పాటు చేసేటకు మీ అందరి సహాయ సహకారాలు నాకెంతో అవసరమని మిమ్మల్ని అంది శిరస్సు వంచి మనస్ఫూర్తిగా కోరుచున్నాను. భారత్ మాతా కీ జై. జై జవాన్, జై కిసాన్.